నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విరాళాల సేకరణ కార్యక్రమం. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని శ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా అమావాస్య ధ్యానం. వరంగల్లోని రామ్కీ కమిటీ హాల్లో ఘనంగా 41 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం. తూర్పు గోదావరి జిల్లా వేమగిరి గ్రామంలోని సీతారాముల సన్నిధిలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. ఒడిశా ఛత్తాపూర్లో పోలీస్ సిబ్బందికి అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ తూర్పు గోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం నిర్వహించారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేద్ బాలకృష్ణ, పులి రామ్మోహన్ రావులు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేద్ బాలకృష్ణ, పులి రామ్మోహన్ రావులు పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దివాన్జీ, అలాగే పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను కలిసి తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అండలూరు వెంకటేశ్వరరావు, సతీష్, వెంకట్రావు, సోములు పాల్గొని తాడేపల్లిగూడెంలోని విజయలక్ష్మి థియేటర్ నుంచి మోడ్రన్ కేఫ్ వరకు తిరిగి విరాళాలు సేకరణ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని శ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పవన్ కుమార్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరసింహారావు పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన మహాయజ్ఞం, అన్నప్రసాద పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కనపడతాడు, పాతాడు. సినిమాలో చూసిన, లేకపోతే టీవీలో చూసిన, టీవీలో కూడా కనపడతాడు కృష్ణుడు. టీవీలో ఏదో రూపంలో ఎవరో రామారావు కృష్ణుడు కట్టచ్చు, నూరు కట్టచ్చు. కృష్ణుడు అనుకుంటాం, వాళ్ళని కూడా అంటాం రామారావు అనుకో, ఆ కృష్ణుడు అంటాం. ఏ నాటకంలో వచ్చినప్పుడు అంతా కూడా కృష్ణుడు కోసము కృష్ణుడు అంటాం. నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వేణు విద్వాన్ ఫ్లూట్ గణేష్ విచ్చేసి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం వేణునాథ ధ్యానం ఎంతో అద్భుతంగా ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిరమిడ్ మాస్టర్లు శేఖర్ బాబు, లీలాకుమారి, మహాలక్ష్మి, శ్రీవల్లి, అర్పిత 60 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. వ్యక్తులు వ్యక్తులు బయట
చూస్తే ఏదో రాళ్ళు మూటలా ఉంది, అంత నిలబడిపోయాడు. అవి నిలబడిపోయాను, నాకు ఏం చేయాలి సార్ రాళ్ళు మూట. ఆ మూట తీసుకుని ఏం చేశారంటే ఇంకా వెళ్తూ రావాలి, చాలా పడాలంటే ఇక్కడ వెళ్తూ రావాలి. సూర్యుని గోదావరి తెల్లవారుజామున మంచి చీకటిగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలోని సీతారాముల సన్నిధిలో ధ్యానం, శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకృతి ఉమామహేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు. మనం లోక కళ్యాణం కోసం ఏదైనా చేస్తే విశ్వం సహకరిస్తుందని తెలియజేశారు. అలాగే అనేక అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. వేమగిరి పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. కొన్ని ఇలాంటి మంచి పనులు చేద్దాం అనుకుంటూ ఉంటాం, ఇలాంటి ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటూ ఉంటాం. పొద్దున్నే మేడం వస్తుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, చదువు లేదు, నాకు ఎవరు తెలియదు, అయినా మొదలు పెట్టారు, ఇంతమంది తయారయ్యారు అని. ఆవిడ నాతో అవుతుంది దానికి మనమంతా ఉండేవాళ్ళంట. రైట్, నేను చదువుకున్నానా, నాకంత వయసు ఉందా, నాకంత డబ్బులు ఉన్నాయా, నాకంత సహకరించే వాళ్ళు ఉన్నారా, నేను ఏదో ఒకటి ఉడతా భర్తీగా చేస్తానులే. నో, మనకి ఏదైనా ఒక లోక కళ్యాణానికి సంబంధించి ఒక మంచి ఆలోచన వచ్చింది అంటే అది మనం చేయగలిగే పని అయితేనే వస్తుంది. వరంగల్ పట్టణంలోని రామ్కీ కమిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ హాలియా ఆధ్వర్యంలో 41 రోజుల జ్ఞాన శిక్షణ తరగతులు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 30వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆకురాతి శంకర్రావు చే ధ్యానము, సజ్జన సాంగత్యము నిర్వహించడం జరిగింది. ధ్యానం అంటే వర్తమానంలో ఉండాలని తెలియజేశారు. ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుందని, ముక్తి లభిస్తుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత ఆకురాతి శంకర్రావును ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, రమేష్, నాగరాజకుమారి, విజయ 80 మంది వరకు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. మీ లోపల చెప్పుకోండి, నాకు ఇది జరగట్లేదంటే ఏంటి, నా కారణం ఏంటని మీరు అడగండి. నేను ఎక్కడ సరి చేసుకోవాలని అడగండి. అప్పుడు మీరు సరి చేసుకుంటే మిగతాది ఆటోమేటిక్గా సరి అవుతుంది. ఒడిశా ఛత్రపూర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ఐ విజయరత్నం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ఎస్ఐ విజయరత్నం పోలీస్ సిబ్బందికి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత గురించి వివరించారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, ఒత్తిడి తగ్గే ఉద్యోగ విధులను సమర్థవంతంగా చేయవచ్చునని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎంతో उत्साहंगा पाल्गొని ध्यान साधना చేశారు. मेरुदंड प्रेशर पड़ी मेरुदंड पुलिस होती थी मोटा बता हो ये बता हो स्पॉन्डिलाइटिस हो तब दुनिया प्रॉब्लम बाकी आगे जानी पर मु कोन खाइले मु सुस्त रही आगे शरीर सुस्त रखिया निया दरकार ना शरीर सुस्त दरकार ना नहीं पुलिस छु ये पूरा फिट ठिया तो फिट अछि देखो फिटनेस आगे मेंटेन करिया किंतु मेंटेन करी खाइबा द्वारा मेंटेन हो भगवत गीता रे कहा है युक्ताहार खाइबा अछि श्री कृष्ण कहते फर्स्ट श्लोक भागवत भगवत गीता रे युक्ताहार विहारस्य युक्ताहार खाइबार अछि युक्ताहार माने कोन सब युक्ताहार कोन शरीर अछि कोन खाइबा अछि सादा खाइबा लोक शाकाहार खाइबा आज शिवरात्रि अछि शाकाहार खाइबा आज रमजान अछि शाकाहार माने सेटा ही शाकाहारी युक्ताहार माने जहा खाइले बॉडी सिस्टम कोन पाइ होई छी बड पेट्रोल गाड़ी पेट्रोल ढालिबी डीजल डाल दे पेट्रोल गाड़ी खराब होई कम दिन भीतर సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలను వినిపించి వాటి అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నువ్వు ఎప్పుడైతే యోగ యుక్తులు అవుతావో, నువ్వు మనసును ఎప్పుడైతే లోపల ఉండేటువంటి తత్వంతో నువ్వు ఎప్పుడైతే కలపగలుగుతావో, ఆ తత్వానికి ఉందయ్యా జ్ఞానము, ఎంతవరకు చేయాలా, ఎంతవరకు అనుభవించాలా అనేటువంటి జ్ఞానంతో నువ్వు అనుభవిస్తూ నువ్వు ఒకనాటికి ఆత్మవంతును కాగలుగుతావయ్యా. భూతాత్మ కాగలుగుతావు. సమస్త భూతజాలములకు ఎవడు ఆత్మ వాడే నాలో కూడా ఆత్మగా ఉన్నాడనేటువంటి ఏకత్వ భావాన్ని నువ్వు పొంది తీరుతావయ్యా ధ్యాన సాధన ద్వారా. నువ్వు సన్యాసాన్ని తీసుకొచ్చేటువంటి అవసరమే లేదు. అదే మేడం, అందుకనే
యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. ఇటువంటి సర్వభూతాత్మ స్థితిని పొందినటువంటి వాడు అన్ని కర్మలు చేస్తా ఉన్నా ఏ కర్మలతోనూ వాడు బంధితుడు కాదయ్యా. వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కషెట్టి శివాజీ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యానం మనకి పరిచయం చేస్తుందని తెలిపారు. పత్రిజీ ప్రబోధించిన పిరమిడ్ జ్ఞాన నవరత్నాల గురించి చక్కగా తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ శ్రీ ఇర్రంకి రంగదాసు ఆధ్యాత్మిక గీతాలు పాడి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా PSSM కోఆర్డినేటర్ KVD ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు వెంకటరామయ్య, నరసింహారావు, నాని, అడ్డాల వెంకటేశ్వరరావు, గంటా హనుమంతు, లక్ష్మీ తాయారు తదితరులు పాల్గొన్నారు. సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనించండి. ఊపిరిలో గనిమందని యోగేంద్రులకు అన్నాడు అన్నమాచార్యులు. విశ్వంలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని తీసుకునే మార్గమే ధ్యానం. ఉత్తర గీతలో చెప్పారు భగవంతుడు, పూజకోటి సమస్తోత్రం, స్తోత్ర కోటి సమజపం. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో గల ఆత్మస్థాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో డాక్టర్ రామకృష్ణ కొత్తకోట సాంగత్యంలో ఆత్మజ్ఞాన బోధన సామూహిక ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత డాక్టర్ రామకృష్ణ జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. దైవత్వంతో బంధంలో చిక్కుకుంటామని, అద్వైతంలో ఉండాలని, అద్వైతమే ఏకత్వం, భిన్నత్వం అని తెలియజేశారు. ధ్యానం ద్వారా ఏకత్వంలో ప్రయాణించి మోక్షం పొందవచ్చునని వివరించారు. పిరమిడ్ మాస్టర్లు శివరాములు, రాజగోపాలు, విష్ణు, రాజుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. దయచేసి మౌనమే మన భాష. ధ్యానము, మౌనం అనేటివి రెండు తులసి దళాల దాకా రెండు అది చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనం మౌనము ధ్యానం రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, ప్రాబ్లమ్స్ పోతాయి, నిద్ర బాగా వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. దేన్ని కూడా చెడిపోయిందని పదే అనుకోకూడదు. నువ్వు స్మరిస్తున్నావు దాన్ని. నెల్లూరు జిల్లా కావలిలో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ప్రైమరీ క్లాస్ విద్యార్థులకు ఉచితంగా ధ్యాన శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు కావలి పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పావని, శిరీష, ఉషా, తిరుపతమ్మ, స్కూల్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలో తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎందుకు ఇక్కడ మిమ్మల్ని మెడిటేషన్ లో కూర్చోబెట్టాను? మీరు మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎవ్వరు పడతారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని శ్రీ ప్రతిభ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ TSR మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ TSR మూర్తి. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో బుద్ధి వికసిస్తుందని, ఆత్మస్థైర్యం పెరుగుతుందని, సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సూది మందు లేదంట, గోలి మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట, శక్తే మనకంటారు, రన్నలారా వేరే దారి లేదంటారు. రాని మాటలంట, వద్దు వద్దు వద్దంట, ఆత్మశుద్ధి ఉండాలినో, రన్నలారా ఆత్మశుద్ధి కలగాలినో.
హింస అంటే పాపమంట. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.